ఫోన్ ట్యాపింగ్ తో పసిగట్టి స్టింగ్ ఆపరేషన్. మళ్లీ తెరపైకి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు. ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు. అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ కు డీఎస్పీ ఫిర్యాదు. వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్. దీనిలో 2-3 అంశాలు కలిపి ఇచ్చినటువంటి అంశం అన్నమాట ఇది. బట్ ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ లో మాత్రం చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల టైంలో జరిగినటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. సగం మేము ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని డీటెయిల్స్ మేము పూర్తి స్థాయిలో మీకు చెప్పలేం. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈ డీజీపీ స్టీఫెన్ రవీంద్ర పేరు కూడా వినేటువంటి ఛాన్సెస్ రానున్నటువంటి రోజుల్లో ఉంటాయి అనేటువంటి మాట ఉంది. బట్ అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ చాలా అంశాలు ఎవరినైతే అరెస్ట్ చేసిరో ఇప్పటి వరకు వాళ్ళందరూ వెల్లడిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపో మాపో అనే విషయంగానే కనిపిస్తుంది. కల్వకుంట్ల కుటుంబం చుట్టూ ముసరబోయేటువంటి వ్యవహారం కూడా. ఎస్ఐబి వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగగా తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ అంశంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో మరికొందరు పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. 2022 నవంబర్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల్ బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఈ ఎపిసోడ్తో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నలుగురు ఫోన్లను ఎస్ఐబి డీఎస్పీ హోదాలో ప్రణీత్ అండ్ కో ట్యాప్ చేయడం వల్లే అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాన్ని ముందుగా, అంటే పేజ్ నెంబర్ 14లో ఉంది ఇది. అయితే ఈ విషయం గురించి రీసెంట్ గానే నందకుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ అంశంలో మెయిన్ గా ఉన్నాడో ఈ వ్యక్తితోనే రీసెంట్ గా నేను మన ఈ కాలేజీ టీవీలోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చాలా విషయాలు చెప్పడం కూడా జరిగింది. మీకు కుదిరితే గనక, మీకు టైం ఉండి లేదా టైం ఉన్నప్పుడు మీరు చెక్ చేయండి. మన కాలేజీ టీవీలోనే నందకుమార్ ఇంటర్వ్యూ ఉంటుంది. పాపం ఈ ఇష్యూ వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఆఖరికి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చి పడ్డది. అండ్ దాని వెనకాల ఉన్నటువంటి ముమ్మాటి కుట్ర కేటీఆర్ అని ఆయన క్లియర్గా చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్తున్నాడు కూడా, గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాంతో పక్కాగా స్కెచ్ వేసి ఆ నలుగురు ఎమ్మెల్యేలతోనే ప్రధాన నిందితుడు నందకుమార్, ఈ క్యాండిడేట్ నందకుమార్, సింహయాజీ, రామచంద్ర భారతిలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అతి కొద్ది మంది పోలీసుల అధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కరోజు ముందు కెమెరాలు ఫిక్స్, దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్స్, స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ ఫిర్యాదు, నందకుమార్ ఫిర్యాదు చేశాకే. గమనించండి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా పలువురు బాధితులు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఉన్న నందకుమార్ ఇటీవల డీజీపీ రవిగుప్తాను కలిశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ముందు తన ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. అప్పట్లో డీఎస్పీ ప్రణీత్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఓఎస్డీగా రాధాకిషన్ రావు ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్స్. చూడరి, ఆ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఒక రోజు ముందు ఎస్ఐబి అధికారులు ఫామ్ హౌస్ కు వెళ్లి 72 కెమెరాలను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీల సీటింగ్ ఏర్పాట్లు కూడా ప్రణీత్ అండ్ కో డైరెక్షన్ లోనే జరిగినట్లు, అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలకు తర్ఫీదునిచ్చినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ లో అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఫుటేజ్లను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని బీజేపీ ప్రముఖులను టార్గెట్ గా చేసుకుంది. 2022 నవంబర్ 3న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫుటేజ్లను మీడియాకు విడుదల చేశారు. ఢిల్లీ పెద్దల సంగతి చూస్తాం అని ఘాటుగా హెచ్చరించారు. ఆ టైంలో కేసీఆర్ అన్నటువంటి మాటలు రైట్. అయితే ఈ అంశంలో ఎమ్మెల్యేలను కొన్నరా కొనలేదా అనేటువంటిది సెకండరీ. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం. ఈ అంశంలో సింపుల్ లాజిక్ అబ్బా, ఒక దొంగతనం దొరికితేనే ఫుటేజ్, ఇది కేసుకు చాలా అవసరం, దీన్ని బయటికి రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి పోలీసులు కానీ లేదంటే న్యాయస్థానాలు కానీ చెప్తాయి. అట్లాంటిది ఇంత పెద్ద కేసు, ఎమ్మెల్యేలను కొట్టారు అని చెప్పేసి లొల్లొల్లి చేసి దేశమంతా దీన్ని వ్యాప్తింపజేసి దేశమంతా దీన్ని నెగిటివ్ తీసుకొచ్చిన వాళ్ళు ఆ చిన్న లాజిక్ వేయడం ఇస్తారు. అది ఆధారాలని పబ్లిక్గా రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి జ్యుడిషియరీలో ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలి, ఎట్లా బిహేవ్ చేయొద్దు అనేది తెలియదా? ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే వీళ్ళు మాట్లాడుకున్న వాట్సాప్ కాల్స్ ఎట్లా రికార్డ్ అయినాయి, ఎట్లా బయటకు వచ్చినాయి, ఎవడు బయట పెట్టిండు? నందకుమార్ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఉన్నాయి, మన కాలేజీ టీవీలో ఉన్నది, నేనే చేసిన ఇంటర్వ్యూని.
రైట్, ఇగో స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ ఫిర్యాదు, అతను చేసినటువంటి వివాదం ఏందో చూద్దాం. ప్రస్తుతం అదనపు డీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రపై డీజీపీ కార్యాలయంలో పనిచేసే డీఎస్పీ గంగాధర్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓ స్థలం విషయంలో తనపై అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారని, దానివల్ల తన పదోన్నతిలో జాప్యం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సైబరాబాద్ పరిధిలో నార్సింగ్ ఠానాకు ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో స్థల వివాదం విషయంలో అప్పటి సిపి స్టీఫెన్ రవీంద్ర ఏకపక్షంగా అవతల వైపు వారి వాదనలు విని ఎలాంటి విచారణ జరపకుండా తనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఈ విషయంలో పునరాలోచించి విచారణ జరిపించాక నిర్ణయం తీసుకోవాలని తాను విన్నవించినా పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య వల్ల గుండెపోటుతో నేను ఆసుపత్రిలో చేరాను. ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతిలో తీవ్ర జాప్యం జరిగిన ఆ ఫిర్యాదులో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 1988లో ఎస్ఐగా సర్వీసులోకి వచ్చిన తాను కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, ముఖ్యమంత్రి సర్వోన్నత పథకాలను అందుకున్నానని, ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క ఛార్జ్ మెమోను కూడా అందుకోలేదని, ఇలాంటి క్లీన్ రికార్డు ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన వాపోయారు. ఇదే అంశంపై డీఎస్పీ పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అంటే ఈ లెక్కన ఇగో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో పాటు ఈ అంశం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఏంటంటే పోలీసు యొక్క ఆరోగ్య భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. సరే అతను పోలీస్ కాకపోయినా ఒక పోలీసు వల్ల కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఇబ్బంది పడితే అది ఎంత పెద్ద క్రైమ్ తెలుసా? మీ వల్ల నేను ఇబ్బంది పడ్డా, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడ్డా చాలా పెద్ద క్రైమ్. దాన్ని తీసుకుపోయి కోర్టులో కేసు వేస్తే తీసుకుపోయి లోపలేస్తారు. ప్లస్ ఒకవేళ పోలీస్ అధికారి లేదా గవర్నమెంట్ అధికారి వల్ల ఇబ్బంది పడ్డందుకు కాను, మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినందుకు కాను వాళ్ళని సస్పెండ్ చేయడమే కాక మీ ఆరోగ్యాన్ని మళ్ళీ మీరు సెట్ చేసుకోవడానికి అయినటువంటి ఖర్చులని వాళ్ళతో భరిపే చేస్తారు. ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం బాగుంటుంది. రైట్, పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు, ఇది ఆల్రెడీ మనం చూసిందే కాబట్టి ముచ్చట పెద్దగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఏం లేదు. లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరింపులు, ట్యాపింగ్తో అధికార దుర్వినియోగం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలి. ఎమ్మెల్యే ఎన్ఎం ఫోన్ ట్యాపింగ్తో పసిగట్టి స్టింగ్ ఆపరేషన్, మళ్లీ తెరపైకి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు, ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు, అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ కు డీఎస్పీ ఫిర్యాదు, వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్. ఇయో దీంట్లో 2-3 అంశాలు కలిపి ఇచ్చినటువంటి అంశం అనమాట ఇది. బట్ ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్లో మాత్రం చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల టైంలో జరిగినటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, సగం మేము ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని డీటెయిల్స్ మేము పూర్తి స్థాయిలో మీకు చెప్పలేం. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈ డీజీపీ స్టీఫెన్ రవీంద్ర పేరు కూడా వినేటువంటి ఛాన్సెస్ రానున్నటువంటి రోజుల్లో ఉంటాయి అనేటువంటి మాట ఉంది. బట్ అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ చాలా అంశాలు ఎవరినైతే అరెస్ట్ చేసిరో ఇప్పటి వరకు వాళ్ళందరూ వెల్లడిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది.